రాత్రే 12 కోట్ల వెరైటీస్ లూటీ సంక్రాంతి సందట్లో టీడీపీ బ్యాచ్ తెలుగుదేశం బ్యాచ్ బరితెగింపు అంటూ కడప జిల్లాకు సంబంధించిన ఒక వార్త ఉంది. తిరుమలలో మరో విషాదం, సత్రం పైనుంచి పడిన బాలుడు మృతి. ఏంటో ఈ మధ్య అంతా తిరుమలలో అన్ని అశుభవార్తలు ఎక్కువగా వస్తున్నాయని భక్తులు వాపోతున్నారు. తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం, వెలుగులోకి 300 ప్రత్యేక దర్శన నకిలీ టికెట్లతో దర్శనానికి అనుమతిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ, 2 సెక్యూరిటీ సిబ్బంది, ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి అరెస్ట్. ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్ట్ రాబోతోందంటూ బిల్డప్ బాబాయిలు రాశారు. మంచిదే వస్తే, కానీ అంతకుముందు కర్నూలులో వస్తున్నటువంటి ప్రాజెక్టులు గ్రీన్ కో వాళ్ళ మీద ఎంత విష ప్రచారం చేసింది, ఇప్పుడు ఎట్లా మాట మార్చింది నిన్న మనం చూసాం కదా. ఇప్పుడు మొత్తం అంతా మారిపోయినట్లుగా ఇవ్వాలని ప్రయత్నం. బలమైన వాదనలు వినిపించాలి, నదీ జలాల కేటాయింపై అంతర్రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3ని పరిగణలో తీసుకోవాలి. సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గోదావరి బనకచెర్లపై అభ్యంతరాలతో జలశక్తి మంత్రి ఏపీ సీఎంలకు లేఖ రాయాలని రేవంత్ రెడ్డి ఆదేశం. అదే టైంలో నమస్తే తెలంగాణలో నీటి కుట్రలు మళ్లీ మొదలు, వరద మాటున గారడి, ఏపీలో జల దోపిడీ, గోదావరి నుంచి సముద్రంలో కలిసే వరద జలాలను పోలవరం నుంచి బనకచెర్ల మీదుగా పెన్నా బేసిన్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అంతర్రాష్ట్ర రివర్ లింక్ ప్రాజెక్టుకు ప్రణాళికలు రూపొందిస్తోందంటూ కథనాన్నిచ్చారు. మార్చిలోగా పూర్తి చేయాలి, స్థానిక ఎన్నికలపై కాంగ్రెస్ ముఖ్య నేతలకు ఏఐసీసీ దిశానిర్దేశం అంటూ తెలంగాణలో ఇక్కడ మార్చిలోగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలని ఏఐసీసీ ఆదేశించిందటండి. తర్వాత ఈడీ విచారణకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటన. నిన్న సుప్రీంకోర్టులో ఆయన విత్డ్రా చేసుకున్నారు కదా పిటిషన్, వాళ్ళు విచారణ కొనసాగించాల్సిందే అని చెప్పిన తర్వాత ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్పై దర్యాప్తు జరుపుతున్న ఈడీ 9న ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ మరోసారి విచారణకు ఏసీబీ నోటీసులు ఇచ్చే అవకాశం. ఇక క్యాసినోల కోళ్ల పందాలు, ఊరువాడ యథేచ్ఛగా పందాల జోద క్రీడలు, బరుల వద్దే మినీ బార్లు, మద్యం షాపులు, 3 రోజుల్లో 5,000 కోట్లకు పైగా దందా అంటూ సాక్షి కథనాన్ని ఇచ్చింది. ప్రధానంగా అనేక చోట్ల క్యాసినోల్లాగానే జరిగినాయని, ఇక 3 రోజుల్లో 2,000 కోట్ల పందాలని ఆంధ్రజ్యోతి ఇచ్చింది. కోడికి కత్తికి కట్టలు తెగాయంటూ పందాల్లో చేతులు మారిన 1,000 కోట్లు అంటూ ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 1,500 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 750 కోట్లని ఈనాడు వాళ్ళు రాశారు. బిల్డప్ బాబాయిలైనా కొంత దగ్గరగా రాసినట్టున్నారు. ఇక ప్రజాశక్తిలో నిన్న టీడీపీ జనసేన తన్నుకున్నారంట పని పిఠాపురంలో ఈ కోడి పందాల గొడవల్లో. అక్కడ అట్లాగే ఇంకో 2 చోట్ల కూడా ఈ గొడవ పడ్డట్టున్నారు. 18న వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభం, ఫోన్ ద్వారానే 150 ప్రభుత్వ సేవలు, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్. రానున్న రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్. చంద్రబాబు గారు 4 పిల్లలుంటేనే 400 ఎకరాలు ఉన్నట్లు చంద్రబాబు వ్యాఖ్య. మన దేశంలో జనాభా అతిపెద్ద ఆదాయ వనరు. ఒకప్పుడు నేను పాపులేషన్ కంట్రోల్ అని చెప్పా, కానీ ఇప్పుడు పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెబుతున్నా. పిల్లలే ఆస్తి, 4 పిల్లలుంటే 400 ఎకరాలు ఉన్నట్లు. ఇతర దేశాల్లో పరిస్థితి యువత లేక వాళ్ళను అడుగుతున్నారు. ఇటీవల ఎంపీ ప్రభుత్వం కూడా 4 పిల్లలుంటేనే లక్ష రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించింది అని చంద్రబాబు గారు అంటున్నారంట. ఇంకా అంతకంటే పెద్ద ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2 పిల్లల కంటే తక్కువ ఉంటే చంద్రబాబు గారు చెబుతున్నారు స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు చేస్తారంట. ఇదివరకు 2 కంటే ఎక్కువ ఉంటే అనర్హత అంటే ఇప్పుడు నేను రివర్స్లో అనర్హత వేస్తానంటున్నారు. దీని మీద సోషల్ మీడియాలో కూడా తమాషా 400 ఎకరాలుతో సమానం అనుకున్నప్పుడు మరి మన కుటుంబం సంగతి ఏంటని కొందరు చమక్కులు విసురుతున్నారు.